ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం అన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు? లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డువాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. ఏంటి డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాక్ చేద్దామని ట్రై చేస్తున్నారా? ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను. ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్. నేను అందరినీ తిట్టాను, ఎవరిని తిట్టాను, కానీ ఒక శవాన్ని మీద కుట్ర చేసే వాళ్ళని 100% తిడతా. నాకు అది ఘోరమైన క్రూరత్వం అనిపిస్తుంది. ఇప్పుడు వీడేం చెప్తాడు, యాక్సిడెంట్ అయింది అని పోలీసు వాళ్ళే చెప్పారు మాకు. వాళ్ళు చెప్పడం వల్ల నారా లోకేష్ ఇది ప్రమాదం అని రాసిండు, ఎవడో మమ్మల్ని అడుగుతాడు ఏంది అని అంటాడు. అంటే అర్థం ఏంది? వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు అనుమానాస్పద మృతి ఎట్లా రాస్తారు, మీరు పోలీసులు డబుల్ గేమ్ ఆడుతుర్రా అంటాడు. వీడు పోలీసులు వీడి గేమ్ ఆడుతుండు, వీళ్ళు గేమ్ ఆడతారు, పోలీసులను డబుల్ గేమ్ ఆడుతాడు. వీడిని అసలు జైలు పంపాలి. అయితే మేజర్గా ఏంటంటే ఈ కేసు మనకు తెలుసు కాబట్టి అసలు హత్యనే కాదు అని చెప్పడానికి కావాలి. అయితే ఒకటి మాత్రం నిజం రా బాబు, మీరు ఎన్ని కుట్రలు చేసినా దేవుని భక్తుల మీద ఎన్నన్నా కుట్రలు చేయండి, అయినా కూడా మీ అంతటా మీ నోరుతోటే మీరే ఇరుకుతారు, మీరే దొరుకుతారు. అది 100% గ్యారంటీ. మేము సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం లేదు, మీరే ఇరుకుతారు, మీ మాటల్లో ఇరుకుతారు. యాక్చువల్లీ ఈ సీన్ అది కాదు, వీడు చెప్పింది అసలు అదే, ఆ సీనే కాదు. వీడి క్లిప్సే కట్ చేసి చూపిస్తాను నేను. థ్యాంక్ యూ.